S3ని కూడా డెవలప్ చేసింది ఒక వ్యక్తి, S3 అనే సర్వీస్ని. ఎట్లా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఓఎస్ ఉంది, ఓఎస్ని ఎలా డెవలప్ చేశారు? ఒక పర్సనే. అది ఎలాగ పనిచేయాలా అట్లా, ఎలా వర్కౌట్ చేయాలా అట్లా, మెయింటైన్ చేయాలా అనేది మొత్తం ఓఎస్ సాఫ్ట్వేర్ అది. అట్లాగే S3 అనేది కూడా ఎలా ఉండాలో ఎలా పనిచేయాలో ఒక డెవలపర్ రాసి పెట్టాడు, దాన్ని మనం ఉపయోగిస్తున్నాం యాజ్ ఏ అడ్మిన్గా, అంతే మన డ్యూటీ అదే. ఓకే. ఆ తర్వాత సార్, ఇఫ్ ఐ టేక్ ఎస్ క్వశ్చన్, ఇఫ్ ఐ టేక్ ఇఫ్ ఐ టేక్ స్టోరేజ్ క్లాస్ ఇఫ్ ఐ టేక్ స్టోరేజ్ క్లాస్ యాజ్ ఎ స్టాండర్డ్, ఏం జరిగిద్ది? నువ్వు త్వరగా ఫాస్ట్గా డేటాని యాక్సెస్ చేయగలవు. ఫాస్ట్ యాక్సెసింగ్ ఈజ్ పాసిబుల్. ఫాస్ట్ యాక్సెసింగ్ ఎస్ ఇస్ పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ మెయింటైన్ ద మల్టిపుల్ కాపీస్ అక్రాస్ ద గ్లోబ్, అంతే. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి కావాలో అదంతా వాడే చూసుకుంటాడు, మనకు సంబంధంలా. కానీ ఇంటర్నల్గా ఎస్ త్రీ ఎస్ త్రీ ఈజ్ యూజింగ్ ఈజ్ యూజింగ్ ఎస్ఎస్డి డిస్క్ ఫర్ స్టోరేజ్ పర్పస్. ఇంటర్నల్గా ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో, S3 ఏం చేస్తుందంటే నీ డేటాని ఎస్ఎస్డిలో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎస్ఎస్డి ఫర్ యువర్ స్టోరేజ్ ఇంటర్నల్గా. ఓకే. స్టోరేజ్ అనమాట, సింపుల్గా స్టోరేజ్ అదే ఎస్ఎస్డినే. రైట్ రైట్. సరే సార్, బాగుంది. ఆ, మనకి నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఇక్కడ ఆలోచన వచ్చేసింది మనకేంది? ఆఫ్టర్ 30 days వాట్ నెక్స్ట్? 30 days బిల్ అయితే ఇది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ఉంది, చక్కగా నా డేటా ఉపయోగించుకున్నా, నేను బిల్లు కూడా పే చేశా. ఓకే, బాగుంది. బట్ ఆఫ్టర్ 30 days వాట్ షుడ్ ఐ డూ? ఆఫ్టర్ 30 days వాట్ షుడ్ ఐ డూ? ఓకే. దట్ మీన్స్ వాట్? అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? అప్ టు 30 days ఏమో ఒక క్లాస్ మెయింటైన్ చేస్తున్నా, 31st నుంచి సమ్ అదర్ డేస్కి ఏమో మరో క్లాస్. సమ్ అదర్ డేస్ ఏంది? ఇట్ మైట్ బి 60 days. అంటే అర్థమైంది 31 నుంచి 60. ఓకే ఓకే. 1 నుంచి 30 ఒక స్టోరేజ్ క్లాస్, 31 నుంచి 60 మరొక స్టోరేజ్ క్లాస్. ఓకే ఓకే. దట్ మీన్స్ వాట్ ఐ సచ్ వే దాట్ ఐ కెన్ సెలెక్ట్, ఐ కెన్ రైట్ ఏ పాలసీ. ఎస్ ఎస్, ఐ కెన్ సెలెక్ట్ క్లాస్. ఇలా 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 నేను రాసుకుంటా, ఇదిగో. అంటే నేను కండిషన్ ఇస్తా, 1 నుంచి 30 days దాకా ఈ స్టోరేజ్ క్లాస్ మెయింటైన్ చెయ్యి, 31 నుంచి 60 దాకా ఈ స్టోరేజ్ క్లాస్ మెయింటైన్ చెయ్యి. అప్పుడు పడిపోద్ది అనమాట, నంబర్ ఆఫ్ కాపీస్ తగ్గిపోతాయి. లెస్ నంబర్ ఆఫ్ కాపీస్ బట్ లెస్ బిల్ అనమాట, వెరీ వెరీ లెస్ బిల్. ఇక్కడ మాత్రం ఎక్కువ కాపీస్ ఉంటాయి, ఎక్కువ బిల్ పే చేయాలా. దట్ మీన్స్ వాట్? నంబర్ ఆఫ్ కాపీస్ ఆర్ మోర్ కాపీస్ మోర్ బిల్, లెస్ కాఫీస్ లెస్ బిల్, అంతే. ఇలాగ మీరు గుర్తుపెట్టుకోండి, లెస్ కాఫీస్ లెస్ బిల్, మోర్ కాఫీస్ మోర్ బిల్, అంతే సింపుల్. కాఫీ అంటే అదే, ఇదే మూవీ నెంబర్ ఆఫ్ కాఫీస్ అట్లా. అంటే ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పీడిఎఫా లేకపోతే ఆడియోనా వీడియోనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్లా. ఆ, సరే సార్. ఇప్పుడు 31 నుంచి 60 days లెస్ కాఫీ అన్నారు కదా. ఆ, ఓకే. ఆ, మరి యాక్చువల్గా ఇప్పుడు మనం యాక్చువల్గా చెప్పాలంటే, ఇక్కడ 31 నుంచి 60 days దాకా ఆ క్లాస్ పేరు ఏంది అసలు, అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. అసలు ఆ క్లాస్ పేరు పక్కన పెడితే లెస్ అంటున్నా, లెస్ కాఫీస్, లెస్ నంబర్ ఆఫ్ కాఫీస్. అంటే ఇక్కడ ఇక్కడ ఒక 10 కాఫీలు ఉంటే ఇక్కడ నుంచి రెడ్యూస్ అవుతాయి కాఫీలు, రెడ్యూస్డ్ కాఫీస్ అంట. అంటే మల్టిపుల్ కాఫీస్ అంటే సేమ్ కాఫీ, ఇది ఇది మూవీనే, మూవీ 1, ఇది మూవీ 1, ఇది మూవీ 1, అన్ని మూవీస్ 1 1 1, ఒకే ఆబ్జెక్టు మల్టిపుల్ ప్లేసెస్లో ఇదే అవుతుంటుంది, అంటే కాఫీ అన్నమాట, కాఫీ. సో కాఫీనే మనం డూప్లికేట్ కాఫీ అనొచ్చు, డూప్లికేట్ కాఫీ. అంటే మల్టిపుల్ డూప్లికేట్ కాపీస్ మెయింటైన్ అవుతూ ఉంటాయి, అంతే. సో ఈ డూప్లికేట్నే మనం ఏమని పిలుస్తామంటే, ఎస్, డూప్లికేట్నే రిడెండెన్సీ. రెడెండెన్సీ, ఎస్, అది రెడెండెన్సీ అంటాం. డూప్లికేట్నే రెడెండెన్సీ అంటాం. డూప్లికేట్ అన్నా రెడెండెన్సీ అన్నా ఒకటే మీనింగ్. కొంతమంది క్లోన్, క్లోన్ అంటే సేమ్ కాఫీని క్లోన్ అనొచ్చు. క్లోన్ అంటే ఏంది? సేమ్, ఇట్లాగా. అరే ఇది మీలాగే ఉన్నాడు, సేమ్ స్టాంప్ అంటారు అట్లా.
అలాగే ఒకటే మూవీ ఫైలు మరొక ప్లేస్లో అదే మూవీ ఉంటుంది అనమాట. అది క్లోన్. దట్ మీన్స్ వాడు కాపీ, దట్ మీన్స్ వాడు డూప్లికేట్, దట్ మీన్స్ వాడు రెడెండెన్సీ డేటా, రెడెండెన్సీ అంటే డూప్లికేట్ డేటా. సో దాన్నే అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే బాబు, ప్లీజ్ డిక్రీజ్ ద నంబర్ ఆఫ్ కాపీస్, డిక్రీజ్ ద నంబర్ ఆఫ్ కాపీస్ ఇమీడియట్లీ. బికాస్ 30 డేస్, ఒకటి నుంచి 30 డేస్ ఒకటైతే 31 నుంచి 60 డేస్కి ఒక డిక్రీజ్ ద నంబర్ ఆఫ్ కాపీస్ ఇమీడియట్లీ. ఆహాహా, ఓకే. దాన్నే ఆ క్లాస్ పేరు వాడు ఏమని ఇచ్చాడంటే డిక్రీజ్ కదా. అంటే ఏంది డిక్రీజ్ అంటే రెడ్యూస్, ఆర్ఈడియు రెడ్యూస్డ్, REDUNDANC రెడ్యూస్డ్ డిపెండెన్సీ స్టోరేజ్ క్లాస్ అంతే. స్టోరేజ్ క్లాస్ అది యాక్చువల్ ఇది. ఓకే ఓకే, ఇది రిడ్యూస్డ్ రెడెండెన్సీ స్టోరేజ్ క్లాస్ అంతే. ఈ స్టోరేజ్ క్లాస్ ఉపయోగించడం వల్ల ఏం జరిగిద్దంటే నెంబర్ ఆఫ్ కాపీస్ తగ్గిపోతాయి. మల్టిపుల్ లొకేషన్స్లో నంబర్ ఆఫ్ కాపీస్ తగ్గుతాయి అని అర్థం, మల్టిపుల్ లొకేషన్స్లో. దీనివల్ల ఏమైంది అంటే ఇన్ఫ్రీక్వెంట్ డేటా, ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, ఎందుకంటే ఇక తగ్గిపోద్ది, దాని మీద హిట్స్ తగ్గిపోతాయి కదా. అందుకోసం తగ్గించాం కాపీల్ని. దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ వాట్, లెస్ నెంబర్ ఆఫ్ కాపీస్ లెస్ బిల్. దాని పేరే రెడ్యూస్డ్ రెడెండెన్సీ స్టోరేజ్ క్లాస్. అయితే దీన్ని సింపుల్గా వాడు ఏమంటాడంటే ఇక్కడ ఈ మాట చెప్తాడు, S3RRS అంటే ఏందంటాడు, S3RRS చెప్పు అంటాడు. అంతే, రెడ్యూస్డ్ రెడెండెన్సీ స్టోరేజ్ క్లాస్. దిస్ విల్ బి గివింగ్ యూ a less number of storage copies. This will be giving you the less number of storage copies, less number of storage copies, and also will be giving you a less number of less cost. సార్ లెస్ కాస్ట్ అంటే ఎట్లా సార్? సింపుల్గా దీనికి కూడా రేట్లు ఉన్నాయి, దీనికి కూడా ఉన్నాయి. అయితే సింపుల్గా చెప్పాలంటే దీనికి రేట్స్ ఒకలాగా ఉంటాయి బాస్, దీనికి రేట్స్ మరొకలాగా ఉంటాయి. అంటే ఆ ప్రైజింగ్, ఆ మోడల్ అదంతా కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే మనకు వస్తూనే ఉంటాయి సింపుల్గా. అంటే సింపుల్గా చెప్పాలంటే రేట్స్ పక్కన పెడితే లెస్ నెంబర్ ఆఫ్ కాఫీస్ ఇక్కడ ఒకటి, లెస్ నెంబర్ ఆఫ్ కాఫీస్. రేట్ అంటే అటు ఇటుగా ఇంచుమించుగా రెండు అట్లా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాఫీస్నే తగ్గించాను కానీ స్పీడ్ అదే, కాబట్టి కొంచెం తగ్గిద్ది దానికంటే. అది 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 ₹2 ఉంటే ఇది జస్ట్ 150, 50, 550 ఆ మధ్యలో అట్లా అనమాట. నెంబర్ ఆఫ్ కాఫీస్ తగ్గించాను కాబట్టి అంతే. అయితే నెంబర్ ఆఫ్ కాఫీస్ తగ్గించాను సార్, స్పీడ్ ఏమైనా తగ్గిద్దా? నో నో నో, సేమ్ స్పీడ్, ఎక్సలెంట్ ఫాస్ట్, వెరీ ఫాస్ట్, వెరీ 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 ఫాస్ట్. వై? డబ్బులు పే చేస్తున్నాం కదా, వెరీ వెరీ ఫాస్ట్. అది డబ్బులు పే చేయడం కాదు, మనం తీసుకున్న క్లాస్ ఏంది, RRS. If I take the RRS class, a storage class, the data will be maintained inside a SSD. If you select the RRS, నువ్వు స్టోరేజ్ క్లాస్ RRS సెలెక్ట్ చేస్తే లెస్ నెంబర్ ఆఫ్ కాపీస్ వాస్తవమే, కానీ యువర్ డేటా విల్ బి స్టోరింగ్ SSD. దట్ మీన్స్ S3 is going to store your data inside SSD only. That's why I can get more speed. My customers will get access very, very easily and very, very smoothly can access my objects if I select RRS. Data will be stored in a SSD only. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్కి SSDనే, ఇక్కడ రెడ్యూస్డ్ రెడెండెన్సీ స్టోరేజ్ క్లాస్కి SSDనే. కాకపోతే ప్రైజింగ్ మోడల్ తగ్గిద్ది, నెంబర్ ఆఫ్ కాపీస్ తగ్గుతాయి. ఓకే, అప్పుడు నాకు ఇక అర్థమైపోయింది. ఇక నేను క్లయింట్కి సలహా ఇచ్చా, క్లయింట్ 1 నుంచి 30 డేస్కి ఒక క్లాస్ మెయింటైన్ చేసావు, 31 నుంచి 60 వరకు ఒక క్లాస్ మెయింటైన్ చేసావు, ఇప్పుడు రెండో నెల వచ్చేసింది 61, 2 నెలలు అయిపోయింది, మూడో నెల పడింది, ఈ డాష్ 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 అప్ టు ఇప్పుడు మూడో నెల పడింది కదా, మరి ఇప్పుడు ఏ క్లాస్ మెయింటైన్ చేయటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏ క్లాస్ మెయింటైన్ చేయమంటావు? విచ్ స్టోరేజ్ క్లాస్ షుడ్ ఐ మెయింటైన్? వై? బికాస్ ఇక్కడ బిల్డింగ్ బాగానే ఉంది, ఇక్కడ బిల్డింగ్ బాగానే ఉంది, బట్ ఇక్కడ ఏంది కొంచెం తగ్గిద్ది బిల్డింగ్. ఇదేంది ఇది 61, అంటే 61 అంటే ఏంది, ఇక అది రీసెంట్ అప్లోడ్ చేసినప్పుడేమో మంచి హిట్స్ వచ్చినాయి, కొంచెం హిట్స్ తగ్గిపోయినాయి. ఇక ఇక్కడికి వచ్చేసరికి వన్స్ ఇన్ ఏ వైల్, ఇక అంతే, హిట్స్ తగ్గిపోతే ఎవరో కావాల్సిన వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే. ఇక దాని మీద అంత ఇది ఉండదు అనమాట.
అర్థమైందా? దట్ మీన్స్ వాట్ ఆఫ్టర్ 60 days వాట్ షుడ్ ఐ డూ? అదర్ దెన్ విచ్ స్టోరేజ్ క్లాస్ కెన్ ఐ గో ఫార్? ఎస్ ఎస్. బట్ ఇదంతా మనం క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అంటే క్లయింట్స్ మీటింగ్స్ అవన్నీ పార్టిసిపేషన్ చేసినప్పుడు నువ్వు వాళ్ళకి ఈ బాధ్యతను గుర్తు చేస్తావు. అదే మీటింగ్ అంటే. అట్లా. సో ఫర్ మై క్లయింట్ ఈస్ సేయింగ్ దట్ బాస్, దిస్ ఇస్ నాట్ అ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. ఓకే, దిస్ డేటా కెన్ బి యాక్సెస్డ్ వెరీ 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 రేర్లీ, అండ్ ప్లీజ్ డూ సంథింగ్ లైక్ దట్ అని చెప్తాడు. అదే మీటింగ్ అంటే. బాబు క్లౌడ్ ఇంజనీర్, నీతోటి ఎందుకు ఈ మీటింగ్ చెప్తున్నానంటే, నా డేటా అనేది మాక్సిమం 60 days అయింది ఆల్రెడీ. ఇంత టైం అయిపోయిన తర్వాత ఈ డేటాని తక్కువ మంది చూస్తున్నారు, తక్కువ వెరీ రేర్ కేస్. నేను ఇప్పటి నుంచి ఈ బిల్లింగ్ తీసేసి నెక్స్ట్ ఐ కెన్ గో ఫర్ వెరీ లెస్ బిల్లింగ్ అన్న. అప్పుడు స్టోరేజ్ క్లాస్ మారిద్ది. అప్పుడు మనమే ఇదంతా బాధ్యత చూసుకోవాలా. దెన్ వాట్ షుడ్ ఐ డూ? యాజ్ ఎస్ క్లౌడ్ ఇంజనీర్గా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎస్, ఓన్లీ మనం ఈ క్లాస్ని చేంజ్ చేసి పడేయచ్చు. ఏం క్లాస్ అది? ఇప్పుడు అంటే 61 నుంచి అప్ టు 90 డేసా, లేదా అప్ టు సమ్ అదర్ టైమా, అది మన ఇష్టం. క్లయింట్ చెప్తాడు, అయ్యా ఇంత టైం దాకా ఈ క్లాస్లో నుంచి, ఇంత టైం దాకా ఈ క్లాస్లో నుంచి అని చెప్తాడు. ఓకే, దట్ మీన్స్ వాట్, దాన్నే మనం ఇప్పుడు ఏమని పిలుస్తామంటే ఆ స్టోరేజ్ క్లాస్నే గ్లేషియర్. ఓహోహో, గ్లేషియర్. దాని పేరే గ్లేషియర్. యాక్చువల్గా గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్ అది యాక్చువల్గా. గ్లేషియర్ అంటే ఈ గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్ తీసుకుంటే ఆ, మనకి నెంబర్ ఆఫ్ కాఫీస్ తగ్గుతాయా? తగ్గుతాయి. ఇక అంతే, ఏం లేదు. కాఫీ అనేది తగ్గిపోద్ది. వాడు ఎక్కడో కాఫీని మెయింటైన్ చేస్తూ ఆ డేటా అంతా అక్కడ స్టోరింగ్లో ఉంటాడు. కానీ ఈ స్టోరేజ్ క్లాస్ ఏంది? గ్లేషియర్. ఆబ్జెక్ట్ అనేది, నీ మూవీ అనేది, లేదా నీ ఫైల్ అనేది ఎస్ ఒక ఒక ప్లేస్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. వాళ్ళందరూ అంటే ఇక్కడ హిట్స్ తగ్గిపోతున్నాయి కదా, ఎవరు రారు కదా, ఎవరో ఒకళ్ళు వస్తారు నీ డేటాని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. అంతే. అంతే. సార్, కేకే సార్, ఈ డేటా ఫాస్ట్గా యాక్సెస్ అయిద్దా? ఈ డేటా ఫాస్ట్గా యాక్సెస్ అయిద్ది అంటారా? అయిద్ది. సచ్ వే దట్ ఏడబ్ల్యూఎస్ పీపుల్ మెయింటైనింగ్ ద డేటా. అయితే చిన్న లాజిక్ ఇక్కడ ఉంది. నువ్వు ఎప్పుడైతే గ్లేషియర్లోకి వెళ్ళావో, గ్లేషియర్ స్టోరేజ్కి వెళ్ళావో, గ్లేషియర్ స్టోరేజ్కి వెళ్ళావో, ఎస్ అంటే సెలెక్ట్ చేసావో స్టోరేజ్ క్లాస్, స్టోరేజ్. చాలా చక్కగా విన్న మిత్రులరా, చాలా చక్కగా పేపర్ రాసుకోండి, నోట్బుక్ తీసుకోండి, అన్నీ చక్కగా వినాలి. క్రమశిక్షణ ఇంపార్టెంట్. ఏదైనా సరే పని చేసేటప్పుడు క్రమశిక్షణ ఇంపార్టెంట్. ఓకే, రైట్. స్టోరేజ్ క్లాస్. ఈ స్టోరేజ్ క్లాస్లో గ్లేషియర్ బాగుంది. స్టోరేజ్ క్లాస్ గ్లేషియర్. గ్లేషియర్. అయితే ఈ గ్లేషియర్ ఏం చేస్తుందంటే, గ్లేషియర్ అని ఇచ్చిన పాటనే నీ డేటా మెయింటైన్ అయ్యిద్ది అంటున్నాం. కరెక్టే, ఒక కాఫీ మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఆ డేటాని ఎవరో యాక్సెస్ చేసుకుంటారు. కానీ ఇఫ్ యూ ఇఫ్ యూ సెలెక్ట్ ద గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్, S3 ఇస్ గోయింగ్ టు స్టోర్ యువర్ డేటా ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ టిప్స్. ఓహో, అది అక్కడ విషయం. మ్యాగ్నెటిక్ టిప్స్, టేప్ డ్రైవ్స్ అనమాట. మ్యాగ్నెటిక్ టేప్ డ్రైవ్స్. అందువల్ల నీకు చాలా చాలా వెరీ 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 లెస్ కాస్ట్. ఇక్కడ డేటా నువ్వు మెయింటైన్ చేస్తే చాలా తక్కువ కాస్ట్ అనమాట. ఇది ఎందుకని? మ్యాగ్నెటిక్ టేప్ డ్రైవ్స్ అనమాట. మ్యాగ్నెటిక్ టేప్ డ్రైవ్స్ అంటే చెప్పాను కదా, సీక్వెన్షియల్ యాక్సెస్ మోడల్ ఇది. అందుకనే గతంలో మీకు చెప్పాను, సీక్వెన్షియల్ యాక్సెస్, ర్యాండమ్ యాక్సెస్ అంటే. SSD అనేది ర్యాండమే. ఇది 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 ఇదేంది? ఇది ఎస్ తప్పకుండా మ్యాగ్నెటిక్ టేప్ డ్రైవ్స్. మ్యాగ్నెటిక్ టేప్ సైట్ అంటే ఎస్, సీక్వెన్షియల్ యాక్సెస్, వన్ బై వన్. కాబట్టి స్టోరింగ్ కొంచెం లేట్ అవుతుంది, యాక్సెసింగ్ కొంచెం లేట్ అవుతుంది అనమాట. కానీ ఎస్ త్రీ ఎస్ త్రీ అనే వ్యక్తి, అంటే AWS అనే వ్యక్తి దీన్ని ఫాస్ట్గా స్టోర్ చేయగలడు, ఫాస్ట్గా డేటాని తీసుకొని రాగలడు. ఎస్, ఈవెన్ ఇఫ్ యువర్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ magnetic tape drives also, AWS people can able to provide a speed access, more access. ఎలా? ఏం లేదు, వాళ్ళు ఎడిషనల్ కాస్ట్ తీసుకుంటారు, ఎడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ ప్రకారం మీరు పే చేస్తే వాళ్ళు మ్యాగ్నెటిక్ టేప్లో ఉన్న డేటానైనా సరే ఫాస్ట్గా ఎలా తీసేయాలో వాళ్ళు చేసేస్తారు ఆ పని. AWS వాళ్ళు. ఎస్ ఎస్, ఇఫ్ యూ పే ద అడిషనల్ ఛార్జ్, ఇఫ్ యూ పే మోర్, దే విల్ ప్రొవైడ్ యూ ఎక్సలెంట్ సర్వీస్. దట్స్ వై if you are able to store your data inside a magnetic tapes also, you can get frequent access, you can get a fast access on this object. Yes, ఫాస్ట్ యాక్సెస్ ఉంటుంది, స్టోరేజ్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. బట్ ఇది చేయడానికి అడిషనల్ ఛార్జెస్ తీసుకుంటారు ఎవరు? AWS వాళ్ళు.
మ్యాగ్నెటిక్ టేప్ డ్రైవ్స్. వాడు అడుగుతాడు, ఆ, మీరు క్వశ్చన్లు ఎట్లా ఇదే, ఏం లేదు, SS3, సారీ, S3 గ్లేషియర్ చెప్పమ్మా అంటాడు, అంతే అయిపోయింది. ఆ S3 గ్లేషియర్ అన్నప్పుడు నువ్వేం చెప్పాలంటే దీన్ని మొదలు పెట్టుకొని ఇంటర్వ్యూకి ఎట్లా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చెప్పాలా, స్టాండర్డ్ నుంచి చెప్పాలి. S3 గ్లేషియరే కదా అడిగింది సార్ అంటే గ్లేషియర్ చెప్పొద్దు. గ్లేషియర్ చెప్పకుండా ఏం చెప్పాలా? ఎస్, S3 is a major service in AWS cloud which is used to provide a storage space. Okay, so based on the storage class, I can store my data అని చెప్పాలా. బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ క్లాస్ అది S3 మెయింటైన్ ద నంబర్ ఆఫ్ కాపీస్, బట్ ఫస్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. ది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ద డేటా